శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అంటే మేషరాశి, మరి మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా. బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేష లగ్నంలో జన్మించారు మీరు, లేదా రాశిలో జన్మించారు అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషంలో జన్మించినప్పుడు మీది కనుక అశ్విని అయితే మీ యొక్క నిత్య జీవితం గణపతి లేదా అశ్విని దేవతలతో మీ లైఫ్ని ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ ధ్యానంతో నిద్రలేవండి. భరణి అయితే యముణ్ణి తలుచుకుంటూ, అదేవిధంగా అమ్మవారిని తలుచుకుంటూ, కృతిక అయితే సూర్యభగవాను మరియు స్కందుని తలుచుకుంటూ మీ యొక్క నిద్ర లేవడం ప్రారంభించండి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం నిద్ర లేచిన సమయంలో ఏ దేవతామూర్తిని తలుచుకుంటామో తత్సంబంధంగా మన యొక్క మానసిక స్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు మేషలగ్నంలో కనుక జన్మించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ మార్స్ కనుక పాడయ్యాడంటే కొంచెం మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటంటే మేషలగ్నానికి మీరు ఏ కర్మ చేత బంధింపబడి ఉంటారు, ఏ కర్మలో మీరు ఇరుక్కుంటారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వ్యాపారస్తులకి మీరు అప్పులు ఇవ్వడం ద్వారా, ఏదో కొన్ని డబ్బులు ఉంటాయి ఇంతకాలం సంపాదించుకునేటువంటిది, ఒక 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సరే వీళ్ళకి ఇస్తే ఎంతో వడ్డీ వస్తుంది కదా అనుకుంటాం. కానీ మీ జాతకంలో ఉన్నటువంటి మీరు మేషలగ్నంలో ఎందుకు జన్మిస్తారంటే ఈ కర్మ అనుభవించడానికి సర్వసాధారణంగా జన్మించడం జరుగుతుంటుంది. అంటే ఏంటి, బంధువర్గంలో ఏదైనా గొడవలతోనో లేకపోతే ఈ రకంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడటమో జరుగుతుంది. కాబట్టి మీ బుధులు బాగున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చిట్ ఫండ్లోనే ఉన్నారు, బుధులు బాగుంటేనే వెళ్ళండి ఆ రంగాల్లోకి వెళ్ళి, అదర్వైజ్ మీరు వెళ్ళకండి దయచేసి. ఇది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ పార్ట్నర్స్ అంటే లైఫ్ పార్ట్నర్తో ఫైనాన్షియల్ యోగము మరియు మెడికల్ రిలేటెడ్ మూలంగా మీకు ధనయోగాలు, ఎనీ ఆరోగ్య సూత్ర సంబంధించినటువంటి విషయాలు, మీకు సన్ బాగున్నాడు, ఆరోగ్య మూలంగానే మీకు ధనయోగాలు వస్తున్నట్టుగా అనిపిస్తే దాంట్లోనే మీరు బాగా వెళ్ళండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో సూర్య భగవానుడు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడిని ఆరాధించడము మీకు పరిపూర్ణంగా అంటే మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మని పూర్తిగా తొలగించేటువంటి కారకత్వం సూర్య భగవానుడికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఏమి నేను దానం ఇవ్వాలి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ పోవాలంటే నేను ఏ విషయాలు దానంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 2 విషయాలు చేయాలి ఇక్కడ మీ పూర్వజన్మ కర్మ తొలగడానికి. ఒకటి, మీరు ఏదైనా ఒక సేవ, భగవత్ సేవలు ఉంటాయి మనకి, తిరుపతికి వెళ్ళి చేసే భగవత్ సేవలు, లేకపోతే మన ఇంటి దగ్గర ఏదైనా ఒక ఉత్సవం జరిగేటప్పుడు ఏదైనా సేవ, దానికోసం పర్టికులర్గా మీ యొక్క జన్మ డిజైన్ చేయబడింది. అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మీరు లైఫ్లో చాలా మట్టుకు ఇబ్బంది పెట్టేటువంటి కర్మల నుంచి తప్పించుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేజీఎంబావు పెసలు, గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వడము, విష్ణు సహస్రనామాలని, సూర్య భగవాను చూస్తే విష్ణు సహస్రనామాలు చేయడము, ఫైనాన్షియల్ గ్రోత్కి అయితే లలిత కూడా చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః నామం చేసుకోవచ్చు. బట్ మీరు పర్టికులర్గా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో
మీది గనక పలానా లగ్నం అయితే పలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, పలానా ఉపాసన చేయండి అని, లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుంది మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవి అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది. టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు. కొంతమందికి టెస్ట్ చేస్తారు, మీరు కొంతసేపు కూర్చోండి. ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు. కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తే అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి? నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు. రవి కనుక పాడేయాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను, చంద్రుడు బాగున్నాడు, ఎక్కువ కంగారు అక్కర్లేదు. చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు, అప్పుడు విష్ణు సహస్రనామాలు. బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం, గురువులు అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం. అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.